చేసేస్తా సార్. ఈ 3 ఇయర్స్‌లో ఎన్ని స్టోరీస్ విన్నారు? చాలా విన్నా సార్. నేను ఒక్కొక్కసారి కొన్ని మంత్స్ అయితే ఒక 1, 2 మంత్స్ అయితే ఎవ్రీడే 2 విన్నా. ఓహ్! దగ్గర దగ్గర 80, 85 దాకా విన్నా సార్. 3 ఇయర్స్‌లో 80 దాకా విన్నారు. ఆ! ఈ 3 80 ఇయర్స్ సార్. 80లో ఏది మీకు సాటిస్ఫై అవ్వలేదు? అంటే ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చిందనుకో సార్, చేసే మనిషి మీద కొంచెం డౌట్ వస్తది. చెప్పలేము ఒక్కొక్కసారి. మనిషి నచ్చుతాడు. చెప్పే స్క్రిప్ట్ మీద కొంచెం అటు ఇటు అనిపిస్తది. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోదు. సరే ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసాం. పక్కన మన వెల్ విషర్స్ ఉంటారు అందరూ. ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని, గైడ్ చేసేవాళ్ళు గాని. ఇలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడే వద్దు. ఇలాంటి స్క్రిప్ట్సే. అలాంటి స్క్రిప్ట్ ఇది. తెలియకుండా కన్‌ఫ్యూజన్‌లకు వెళ్ళిపోతాం కదా సార్. సెకండ్ సినిమా అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఇప్పుడు 80 స్టోరీస్ అన్నారు కదా! హా! ఇందులో ఒక అంటే డైరెక్టర్స్ ఎవరు అంటే కొద్దిగా వెల్ నోన్ లేదు డైరెక్టర్స్ సార్. డెబ్యూ డైరెక్టర్స్ నుంచే విన్నా అన్ని. అందరూ నేను కొత్త వాళ్ళతో చేద్దామని అనుకున్నా సార్ సెకండ్ సినిమా కూడా. అచ్చా! ఇంకా ఏది నచ్చట్లేదని నేనే రాసుకొని నేనే మళ్ళీ ఫస్ట్ సినిమాలాగా చేద్దాం అనుకున్నా. డైరెక్షన్ చేశా. ఇంకా ఆల్మోస్ట్ రాసేసిన. ఎక్కిద్దాం అనుకున్న టైంలో ఎక్కదండి ఇంకా. వెయిట్ చేసి. అంటే నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఉంది సార్. నేను రాసి పెట్టేసిన. మీరే హీరో. నేనే డైరెక్షన్ రైటర్. డైరెక్షన్ మీరు. ఓకే. సో, ఇందులో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ కదా! ఎంతవరకు రియాలిటీగా ఉంటుంది నీ క్యారెక్టర్ ఏంటి అసలు? మీకు చాలా లవబుల్ ఆటో డ్రైవర్ సార్. చాలా అంటే చాలా ఇన్నోసెంట్‌గా ఈ బాయ్ నెక్స్ట్ డోర్. ఇప్పుడు మీ ఇంటి పక్కన అబ్బాయి ఆటో నడిపేటోడు మీతోని రోజు మంచిగా మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు కదా సార్. అట్లాంటి మనిషి వీడు. రాజు. అంటే ఆటో అబ్బాయిలు అంటారుగే ఇది చదువులో వెనకబడిపోయాడు. అవును. మొత్తం కొంచెం హడావిడి ఉంటారు అన్న జోన్‌లో ఉంటది కదా సార్. అట్లా కాదు. ఇది చాలా డీసెంట్ రోల్ సార్. డీసెంట్ చాలా ఇన్నోసెంట్ రోల్ యాక్చువల్లీ. అచ్చా! నేమ్ ఫేమస్‌లో మొత్తం కొత్తోళ్ళు మీరంతా ఉండేది అసలుకి. కానీ ఇందులో చూస్తుంటే కొంతవరకు జగపతి బాబు గారు ఆయన సీనియర్ యాక్టరు. అది ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఏంటి అసలుకి? యాక్చువల్‌గా 'జగపతి బాబు' సార్‌ది, నిధిది వీళ్ళిద్దరిదే మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. తండ్రి, కూతురు ఆ ఎమోషనే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది నరేట్ చేసినప్పుడు. అది క్యాప్చర్ కూడా చేశారు. నేను అంటే అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తది కదా సార్. మనం అనుకున్నట్టు వస్తే. అదొచ్చింది. అండ్ నాకు తెలిసి అయితే నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు సార్ లేరు అప్పుడు. ఓకే చేసిన తర్వాత కాస్ట్ చేయడం జరిగింది. సార్ ఓకే చెప్పినారు. ఈ స్టోరీ నచ్చి. అసలు సార్ ఉన్నందుకే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చేదేమో అని నా ఫీలింగ్. మీరు కూడా చూస్తారు కదా సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా మీ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ ఇది వస్తుంది. అవును సార్. టైటిల్ 'గోదావరి గడ్డు పైన' ఉంది. అవును సార్. కొద్దిగా హార్డ్ వర్క్ చేశారు అయితే దీనిపైన Yeah, అసలుకి ఎట్లా డైలాగ్? అంటే నేను ఫస్ట్ స్టోరీ ఓకే చేసేసినాక డెఫినెట్లీ అటు వాళ్ళలాగానే సౌండ్ అవ్వాలి. ఇప్పుడు గోదావరి అబ్బాయి క్యారెక్టర్ చేసినప్పుడు గోదావరి అబ్బాయి లాగానే సౌండ్ అయితే బెటర్ కదా అని అనుకున్నాం. అక్కడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ సౌండ్ అయ్యేలాగా ప్రయత్నిస్తే మన క్యారెక్టర్కి న్యాయం చేసినట్టు ఉంటుంది కదా సార్. ఇక జనాలు చూసి చెప్పాలి అది ఎలా ఉంటుందో అని. ఒక 3-4 మంత్స్ రిహార్సల్ చేసిన సార్. నిధితో కెమిస్ట్రీ ఎలా కుదిరింది? ఎట్లా? ఫస్ట్ హీరోయిన్ మేము ఫేమస్, కొత్త అమ్మాయి, మీరు కొత్తే. నిధి కూడా ఇప్పుడు కొత్త. ఏమన్నా సజెషన్స్ ఒకరికొకరు ఇచ్చుకోవటం ఎలా ఏమన్నా జరిగిందా సెట్స్‌లో? ఎట్లా ఆన్ స్క్రీన్ మీద? Suggestion on screen. You start. అంటే ఈమె దగ్గర అంటే నేను ఎక్కువ చెప్పేటోడిని పాపం ఈ అమ్మాయికి. ఎందుకంటే తెలుగు అసలు కొంచెం కూడా రాకపోతుండే అప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటే మనం మాట్లాడుతుంటే. అప్పుడు కొంచెం కూడా రాదు. అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా. యాక్చువల్ చెప్పాలంటే లాంగ్వేజ్‌కి సంబంధం లేదు. స్క్రిప్ట్ ఒకసారి మనకు ఉందనుకో బాడీ లాంగ్వేజ్, మనం యాక్టింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ టెక్నిక్స్ అవి ఉంటాయి. అలా మీరేమైనా చెప్పడం? What I suggest you. Yeah. I had so much to learn from him only. I don't think I would suggest him anything because he's experienced, not just in acting, into direction as well. I don't have anything. You're అంటే good. నేనే క్రాక్ చేసుకోవటం సార్. నాది నేను ఎట్లా చేయాలి? ఎందుకంటే ఈ గోదావరిలో నేను పుట్టి పెరగలే. అక్కడికి ఎప్పుడు విజిట్ కూడా చేయలే. షూట్‌కే వెళ్ళిన డైరెక్ట్. ఇంకా వాళ్ళందరు మనుషులతో కొన్ని రోజులు మాట్లాడి వాళ్ళతో కొంచెం చిల్ అయ్యి కొంచెం కలిసిపోయినాక ఓకే వాళ్ళ వైబ్ మనకు కొంచెం అర్థమవుతుంది. వాళ్ళలాగా ప్రెజెంట్ చేయడానికి రోజు ప్రాక్టీస్ చేసేటోని. 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేసిన సార్. రాదు కదా సార్. అసలు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకి గోదావరి మాట్లాడాలంటే మస్తు కష్టం అవుతుంది. We had somebody with us on set also to help with the slang. So he was with him mostly all the time. They would keep saying it over and over again, the dialogues. To get ఫుల్ the భయం slang. వేసింది నాకు యాక్చువల్గా. ఎందుకంటే నేను మాట్లాడుతుంది కరెక్టేనా? ఇప్పుడు ఒకరిని పెట్టినాం. విజయ్ అని ఒక ఆయన ఉంటాడు. నేను మాట్లాడుతున్నా ఇది బాగుంది అంటాడు కానీ ఎక్కడో డౌట్ లోపల. ఇది అందరికి నచ్చుతుందా? ఓకే విజయ్కి నచ్చింది. ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్
కానీ జనాలందరికి నచ్చుతుందా గోదావరి వాళ్ళకి కానీ ఊకే భయం ఉండదు సార్. Wow. కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేసిన చూడాలి సార్ ఏమవుతుందో. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.